సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి యూత్ హీరోగా దశాబ్దానికి పైగా ప్రేక్షకుల్ని అలరించాడు శివాజీ. కొంతకాలం సినిమాలకి బ్రేక్ ఇచ్చిన ఆయన ఇటీవల కోర్టు చిత్రంతో ఇండస్ట్రీలోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అందులో తాను చేసిన మంగపతి పాత్ర విశేషంగా ఆకట్టుకోవడంతో ఆయన పేరు మారుమ్రోగింది. శివాజీ నటుడుగానే కాకుండా తన స్పష్టమైన మాటలు, ధైర్యమైన అభిప్రాయాలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సామాజిక అంశాలపై, ప్రజల సమస్యలపై స్పందించడంలో ముందుండే నటుడిగా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలోని వాస్తవాలు, ప్రేక్షకులు ఎదుర్కొనే సమస్యలపైన ఆయన వెలుబుచ్చే అభిప్రాయాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూ ఉంటాయి. తాజాగా ఐబొమ్మ రవి అరెస్టు నేపథ్యంపై, అలాగే టికెట్ ధరలు, థియేటర్లో పాప్కార్న్ రేట్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఐబొమ్మ రవి అరెస్టుపై శివాజీ స్పందిస్తూ చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. ఐబొమ్మ రవి ఎంత టాలెంటెడ్ వ్యక్తో నాకు తెలుసు. ఆయన ప్రతిభను నేను 200% అభినందిస్తా. కానీ దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే శిక్షకు గురి కావాలి. ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం కాదు, ఒక చట్టపరమైన విషయం అని పేర్కొన్నారాయన. రవి భారతీయుడు కాదన్న అంశం గురించి కూడా స్పందిస్తూ ఈ దేశస్థుడు కాదు కాబట్టి శిక్షించలేరు అనడం సరైన ఆలోచన కాదు. అతడు చేసిందే నేరం కాదని అనుకుంటే చిన్నపాటి నేరాలు చేసే దొంగల్ని కూడా వదిలేయాలి అని ప్రశ్నించారు. ఇటీవల సినీ ఇండస్ట్రీలో టికెట్ రేట్ల వివాదం మళ్లీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇండస్ట్రీలో అందరూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారనేది నిజం కాదు. 95% మంది సాధారణ జీవితమే గడుపుతారు. ఒక హీరో, ఒక దర్శకుడు, ఒక నిర్మాత లగ్జరీలో ఉంటారని చెప్పి మొత్తం ఇండస్ట్రీ దోషిగా చూపించడం సరైంది కాదు అని